ఇక విశాఖపట్నంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో తీవ్రమైన వేడి ఉక్కపోతతో విశాఖవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రధాన రహదారుల్లో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని మున్సిపల్ అధికారులు రంగంలోకి దింపారు. ఈ ప్రత్యేక ఫాగింగ్ వాహనం ద్వారా నిరంతరం నీటి జల్లులను గాల్లోకి వెదజల్లుతున్నారు. దీనివల్ల గాల్లోని వేడి తగ్గి ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కాస్త అదుపులోకి వస్తాయి. వాహనాల నుంచి వచ్చే పొగ వేడితో పాటు రహదారులపై ఉండే వేడి గాలుల తీవ్రతను తగ్గించడంలో ఈ మిస్ట్ క్యానన్ ఎంతగానో దోహదపడుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలే క్రమేపీ పెరుగుతున్నాయి. అయితే రికార్డు స్థాయిలో అటు దేశవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ప్రస్తుతం రోహిణి కార్తీకలు కూడా రోజువారీ ఎండలైతే పెరుగుతూ ఉంటే ఉష్ణోగ్రతలు చాలా క్రమేపీ కూడా భారీగా నమోదవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. వేసవి దృష్ట్యా వడగాల్పుల్లో కూడా చాలామంది ఇతర రాష్ట్రాల్లో మృతి చెందిన వార్త కూడా సంచలనం రేపుతున్న ఈ తరుణంలో విశాఖలో ఆ పోర్ట్ ట్రస్ట్ అయితే వినూత్న ఆవిష్కరణ చేసిందని చెప్పొచ్చు. ఎవరైతే నిత్యం రహదారుల్లో ప్రయాణాలు చేస్తుంటారో వారికి వేసవి తాపం నుంచి ఈ వడగాల్పు నుంచి ఒక ఉపశమనం పొందేలా వినూత్నానికి తెరతీశారు విశాఖ పోర్ట్ ట్రస్ట్. ఏదైతే వాటర్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నారో ప్రధాన రహదారులకు సంబంధించి అటు ప్రధాన ఏరియాలో విశాఖపట్నం బీచ్ రోడ్తో పాటు పరిసర ప్రాంతాల్లో అయితే వాటర్ స్ప్రేయింగ్ అయితే జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేలాగా వాటర్ ఫాగింగ్ అయితే పోర్ట్ ట్రస్ట్ నిర్వహిస్తూ ఉంది. పోర్ట్ అథారిటీ అటు ఆర్కే బీచ్తో పాటు నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఈ ఫాగింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఫాగింగ్ కూడా ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే పోర్టు అధికారులు దీన్ని వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫాగింగ్ చేస్తున్న కార్మికులు ఉన్నారు. సో వారి మాటలను అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ఫాగింగ్ వల్ల ఎట్లా ఉంది, అంటే రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రధాన కారణం ఏంటి దీనికోసం? ప్రధాన కారణం సార్ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది రోడ్ల మీద, వాటిల మీద. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సిఈ డిపార్ట్మెంట్ వారు ఈ ప్రణాళికను రూపొందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ రోడ్లు అన్ని ఉష్ణోగ్రత కంట్రోలింగ్కి జాగ్రత్తగాను ప్రజల సౌకర్యం గురించి ఈ ప్రణాళికను రూపొందించారండి మా సిఈ డిపార్ట్మెంట్ వారు. అదే సార్ చెప్పండి, ఎట్లా ఈ స్ప్రేయింగ్ ఎట్లా జరుగుతుంది, ఏ రోడ్లో ప్రధానంగా ఎక్కువగా పోర్ట్ని స్టార్ట్ చేస్తాం మేము. స్టార్ట్ చేసి ఆర్కే బీచ్, సిరిపురం జంక్షను, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అలాగే వైజాగ్ చుట్టుపక్కల మొత్తం కవర్ చేసుకు వస్తాం అన్నమాట. రుషికొండ, అప్పుగారు మొత్తం విశాఖ నలుమూల కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. ఫాగింగ్ ఎలా చేస్తున్నారు? ఫాగింగ్ అంటే డస్ట్ కంట్రోల్ అవ్వడానికి, వేడి నుంచి ఉపశమనం కలగడానికి జనాలకి ఆ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ ఉష్ణోగ్రతను తగ్గించడం కోసం, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ ఇబ్బందిని తొలగించడం కోసం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేశారన్నమాట. ఇప్పటి వరకు ఆర్కే బీచ్, మన రుషికొండ, సిరిపురం జంక్షన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, రైల్వే స్టేషన్ గత 3 రోజుల నుంచి ఇది రన్నింగ్ అవుతుందండి. అంటే మొత్తం ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి? 15 వెహికల్స్ ఉన్నాయండి. 15 వెహికల్స్ ఉన్నాయి. మరి దీనికి మాత్రం కొద్దిగా తక్కువ తిరుగుతుంది అనమాట. మొత్తం వెహికల్స్ అన్నీ ఇంకా ఏర్పాటు చేయలేదు. ఉన్న ఉష్ణోగ్రతను బట్టి చూసుకొని మిగతా కూడా ప్రైవేట్ చేయాల్సి ఉంటే చేస్తారన్నమాట. అంటే గతంలో పోర్ట్ డస్ట్ అగరకుండా తిరిగే వెహికల్స్ ఇప్పుడు ఉష్ణోగ్రతల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నగరం మొత్తం తిరుగుతున్నారు. అవునండి, అంతే సార్. ఇవన్నీ మెకానిజంగా కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన పోర్టు పర్చేసింగ్ చేసిందన్నమాట. మంచి సిఈ డిపార్ట్మెంట్ వారు మంచి టెక్నికల్ దీనిగా ఉపయోగించి బాగా ఇచ్చేసారు సార్. అది మన విజయోత్సవం చూస్తున్న ప్రకారంగా ఏదైతే ప్రస్తుతం మన వెహికల్స్ వెళ్తున్నాయి కదా, మన విజయోత్సవం చూడొచ్చు. వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో 2 వీలర్స్ కావచ్చు, ఆటో సంబంధించి కానీ, లేకపోతే 4 వీలర్స్ కావచ్చు. అంటే ప్రస్తుతం ఈ రోడ్డు ఉష్ణోగ్రతల నేపథ్యం అంతా కూడా వేడి గాలులు వస్తున్నాయి. ఈ వేడి గాలి నుంచి ఉపశమనం పొందేలాగా ప్రత్యేకంగా పోర్టు అధికారులు అయితే చర్యలు చేపట్టారు. గతంలో పోర్టు ఏరియా ప్రాంతంలో ఎక్కువగా డస్ట్ ఎగురుతూ ఉంటుంది. ఈ డస్ట్ని అరికట్టాలని చెప్పేసి గతంలో పోర్టు అధికారులు అయితే ఈ డస్ట్ని అరికట్టేందుకు ఈ వెహికల్స్ యూజ్ చేసేవారు. అయితే ప్రస్తుతం నగరంలో రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి వేసవి దృష్ట్యా. దీని నుంచి తాత్కాలిక ఉపశమనం పొందే దిశగా ఏదైతే ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా వెహికల్స్ వెళ్ళేవారు వడదెబ్బ తగిలి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా పోర్టు అధికారులు వినూత్నంగా తెరదీశారు. ప్రధాన రహదారుల్లో ఈ వాటర్ ఫాగింగ్ చేయడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రధానంగా
ఈ ప్రయాణికులు కూడా చాలా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఆర్జిస్తున్న అంశంగా చూడొచ్చు. ఇట్లాంటి వెహికల్స్ మరిన్ని ఏర్పాటు చేసి పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తే ప్రజలు కూడా ఉపశమనం పొందే విధంగా అవకాశం ఉంటుందని కూడా విశాఖ వాసులు కోరుకున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్టు కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.